ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఒకే రోజు తిరుమల శ్రీవారిని 2 సార్లు దర్శించుకునేటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతి శ్రీవారి భక్తులకు కూడా కల్పించడం జరుగుతుంది. అది కూడా శ్రీవారి ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉండి ఒకే రోజున సుమారుగా 6 గంటల పాటు తిరుమల శ్రీవారి సేవలో తరించడానికి ఈ అవకాశం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతి శ్రీవారి భక్తులు కూడా కల్పించడం జరుగుతుందండి. అది కూడా మనకు కూడా 12 సంవత్సరాల లోపున్న మన పిల్లల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి సేవలో తరించండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ స్వామివారి ఈ సేవా టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వీళ్ళకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది, టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎన్నిసార్లు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరికి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉండదు, అకామిడేషన్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి స్వామివారికి బ్రహ్మోత్సవాల తర్వాత కార్తీక మాసం సమయంలో స్వామివారికి పుష్పయాగం అయితే జరుగుతూ ఉంటుందండి. ఈ పుష్పయాగం టికెట్లని మీరు ఆన్లైన్లో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్కి 700 రూపాయలు ఉంటుందండి టికెట్. దీన్ని మనం పుష్పయాగం టికెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇద్దరు కావాలితే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, లేదా సింగిల్ కావాలితే సింగిల్ కూడా ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. ఇద్దరు అంటే భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. ఇద్దరికి కలిపి 1400 రూపాయలు, సింగిల్గా అయితే 700 రూపాయలు. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి స్వామివారి పుష్పయాగం అన్నది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే నవంబర్ 16వ తారీఖున మీకు ఈ పుష్పయాగం టికెట్లని స్వామివారికి ఆదిత్యవ టికెట్లో భాగంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ నెల అంటే ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ స్వామివారి పుష్పయాగం టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్లుగా మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత స్వామివారి ఆదిత్యవ ఉంటుంది కదండి, అంటే పిలిగ్రామ్ సర్వీస్ అని ఉంటుంది కదా, అక్కడ మనకి స్వామివారికి ఆదిత్యవ అన్నది లోగో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి స్వామివారి ఆదిత్యవలన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. అంటే కళ్యాణం కానీ, ఉంజిలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆదిత్య బ్రహ్మోత్సవం, అదేవిధంగా జ్యేష్ఠ అభిషేకం, అదేవిధంగా పవిత్రోత్సవం, దాంతోపాటు మనకి స్వామివారి పుష్పయాగం అన్నది కూడా ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతుంది. మీరు పుష్పయాగం మీద క్లిక్ చేస్తే నవంబర్ 16వ తారీఖున పుష్పయాగం అన్నది జరుగుతుంది. కాబట్టి ఆ డేట్ని బుక్ చేసుకుని మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి, అంటే మీకు ఈమెయిల్ ఐడి, సిటీ, కంట్రీ, స్టేటు, మీకు పూర్తి పేరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, మీకు ఏజ్, ఐడి ప్రూఫ్ అన్నది మీకు ఆధార్ కార్డు లేదా పాస్పోర్టు, దాని తర్వాత ఐడి నెంబర్ అన్నది ఆధార్ కార్డు ఇచ్చారనుకోండి, ఆధార్ కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 700 రూపాయలు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీకైతే టికెట్ అయితే బుక్ అవుతుందండి. మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ మీదే ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి రిపోర్ట్ చేయాలన్నది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఈ పుష్పయాగం టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు నవంబర్ నెల 16వ తారీఖున ఉదయం 7 గంటలకి తిరుమల కొండపై ఉన్న శుభద ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. ఈ శుభదం ఉన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే శ్రీవారి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, మనం ఎక్కువగా ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉంటాం కదా. అంటే రైట్ సైడ్ స్వామివారి పుష్కరణ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదండి. అక్కడి నుంచి మీరు వెళ్తే మెట్లు కనిపిస్తాయి బాగా హైట్గా, దానిపైన శుభదం అన్నటువంటి నేమ్ బోర్డు అయితే కనిపిస్తుందండి. మీరు అక్కడైతే ఉదయం 7 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. అంటే 1 గంట ముందుగానే, అంటే ఉదయం 6 గంటలకి మీరు శుభదం ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ
మీరు బుక్ చేసుకున్నటువంటి ఈ పుష్పయాగానికి సంబంధించిన టికెట్ని, అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవి చెక్ చేసి మీకు టిక్ మార్క్ పెట్టి మిమ్మల్ని అయితే వైకుంఠం 1 ద్వారా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలోకి పంపించడం జరుగుతుంది. దానికంటే ముందుగా వైకుంఠం 1 దగ్గర ఉన్నటువంటి మనకి కంపార్ట్మెంట్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు అక్కడ వెయిట్ చేయాలండి. చేసిన తర్వాత మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలోకి వెళ్ళడానికి, అంటే మనకి స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది కదండి, అంటే మహాద్వారం దాటిన తర్వాత ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ మనకి తులాభారం ఉంటుంది. అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్తే మనకి స్వామివారికి ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. అదే మండపంలో మనకి ఈ స్వామివారి యొక్క పుష్పయాగానికి సంబంధించిన కార్యక్రమం అయితే ఉదయం స్టార్ట్ అవుతుందండి. అంటే ముందుగా స్వామివారి యొక్క కలశ పూజ కన్నా ముందుగా మీకైతే స్వామివారి యొక్క వస్త్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మగవారికి అంటే ఉత్తరీయం, ఆడవారికి జాకెట్ ముక్క అంటే బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకుని మీరు అక్కడ ఉన్నటువంటి మండపంలో కూర్చున్న తర్వాత ముందు స్వామివారికి కలశ పూజ జరుగుతుంది. దాని తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి తపన తిరుమంజనం జరుగుతుంది. అంటే స్వామివారికి అభిషేకం జరుగుతుందండి. అంటే పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీళ్ళు, సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం అనంతరం కూడా అంటే మీకు ఉదయం 9 గంటలకైతే స్టార్ట్ అవుతే ఇంచుమించుగా గంట పైనే మీకు ఈ అభిషేకం జరుగుతుందండి. దాని తర్వాత 11 గంటలకైతే స్వామివారికి సేవ అయితే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మీరు మనకి అక్కడ ధ్వజస్తంభం ఉంది కదండి, అక్కడి నుంచి మిమ్మల్ని అయితే స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీరు అదే క్యూ లైన్లోకి యాడ్ అవుతారండి. వెళ్ళిన తర్వాత మీరు శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకైతే మొదటి గడప దర్శనం అయితే ఉండదు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవాలి. మీకు దర్శనం అన్నది ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. అంటే ఉదయం 11 గంటలకి స్వామివారి యొక్క ఈ తపన తిరుమంజనం కంప్లీట్ అవుతే మీకు దర్శనానికి హాఫ్ అన్ అవర్ అంటే 11:30 కల్లా మీరు ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు స్వామివారికి అన్నప్రసాదం స్వీకరించి రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి మీరు ఇదే అంటే శుభోదయ ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే రావాలండి. ఇందాక చెప్పాను కదండి శుభోదయం ఎక్కడ ఉంటుందో. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరే బుక్ చేసుకున్న బట్టి ఈ సేమ్ ఈ పుష్పయాగానికి సంబంధించిన టికెట్ మీకు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్స్ చూపించి మళ్ళీ వైకుంఠం 1 దగ్గరికి మీరైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అసలైనటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరు 1 గంటకి రిపోర్ట్ చేస్తే మీరు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి అంటే స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవం మండపం ఉంది కదండి, అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలకైతే కార్యక్రమం అయితే జరుగుతుంది. యాగం అయితే స్టార్ట్ అవుతుందండి. యాగం అంటే పుష్పయాగం అంటే స్వామివారిని అనేక రకాల పుష్పాలతోటి చాలా అద్భుతంగా స్వామివారికి పుష్పయాగం అయితే జరుగుతుంది. జీవితంలో ఒక్కసారి అయినా సరే ఇటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూసి స్వామివారికి సేవలు తరించాలి. అంటే పువ్వులతోటి స్వామివారిని పూజించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారి అయినా సరే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు సుమారుగా ఈ పుష్పం యాగం అన్నది 3 గంటల పాటు సాగుతుందండి. అంటే 2 గంటల నుండి సుమారుగా 5 గంటల వరకు కూడా పుష్పయాగం స్వామివారికి జరుగుతుంది. 5 గంటలకి ఈ పుష్పయాగం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఉదయం ఏ విధంగా స్వామివారి యొక్క దర్శనానికి లైన్లోకి వెళ్ళారో అంటే ధ్వజస్తంభం దగ్గర నుండి సేమ్ అదే లైన్లోకి మీరు ఎంటర్ అవి మళ్ళీ తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఒకే రోజు మీరు స్వామివారిని 2 సార్లు దర్శనంతో పాటు సుమారుగా శ్రీవారికి ప్రధాన ఆలయం దగ్గరలో 6 గంటల పాటు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా అంత సమయం స్వామివారికి ప్రధాన ఆలయం దగ్గరలో ఉండడానికి అయితే అవకాశం ఉండదండి. కేవలం ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రం ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ టికెట్ బుక్ చేసుకోండి. ఈ టికెట్ ఎవరికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనేటువంటి విషయం వస్తే మనకి 6 నెలల ముందు ఎవరైతే ఈ స్వామివారికి ఆదిత్య సేవ టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళైతే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. 6 నెలల లోపు ఎవరైతే స్వామివారికి ఆదిత్య సేవ టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళకైతే ఈ పుష్పయాగం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ పుష్పయాగం టికెట్ అన్నది మనకి నవంబర్ నెలలో 16వ తారీఖున జరుగుతుంది కాబట్టి మీరు అక్టోబర్ నెలలో కానీ లేదా సెప్టెంబర్ నెలలో కానీ ఆగస్ట్ నెలలో కానీ జూలై నెలలోను అదేవిధంగా జూన్ నెలలో కానీ మే నెలలో కానీ
ఎవరైతే స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొన్నారో అది కూడా స్వామివారికి కళ్యాణం కానీ, ఉంజిలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, లేదా జ్యేష్ఠాభిషేకం కానీ, లేదా మొత్తం పవిత్రోత్సవం సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో 6 నెలలు కాక ముందే మీరు ఈ స్వామివారికి పుష్పయాగం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఈ పుష్పయాగం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఈ 6 నెలలు అంటే 180 రోజులు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ స్వామివారి యొక్క పుష్పయాగం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది మన శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి, సార్ మేము లక్కీ డిప్కి సెలెక్ట్ అవ్వాం అంటే సుప్రభాత సేవ కానీ, తోమడి సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పాదపద్మ సేవ కానీ, లేదా అంగప్రదర్శన టికెట్ కానీ, లేదా ఒట్టిపల్ సేవ టికెట్లు కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, లేదా స్వామివారి యొక్క మనకి సీనియర్ సిటిజన్ కోటా కానీ, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ సంబంధించిన కోటాలో కానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామండి, మేము ఈ పుష్పయాగం టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారండి. మీకు ఖచ్చితంగా పుష్పయాగం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకైతే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే ఎవరైతే స్వామివారికి ఆర్జిత సేవలు 6 నెలల్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకైతే మళ్ళీ స్వామివారికి ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలంటే కంపల్సరీ 180 రోజులు కంప్లీట్ అవ్వాలి. మీరు మాత్రమే మళ్ళీ స్వామివారికి ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. మీకు స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కూడా ఈ టికెట్లో భాగంగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ స్వామివారి యొక్క పుష్పయాగం టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు తిరుమల శ్రీవారిని 2 సార్లు దర్శనం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉపయోగించుకోండి. మీకు అకామిడేషన్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి విషయానికి వస్తే ఆగస్టు 21వ తారీఖున మనకి నవంబర్ 16వ తారీఖున పుష్పయాగం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన టికెట్ ఆగస్టు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మీకు అకామిడేషన్ కూడా ఆగస్టు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే అకామిడేషన్ అయితే టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదనుకోండి, అంటే మీరు బుక్ చేసుకోలేదు, లేదా టైం అయిపోయింది, లేదా మర్చిపోయారు, రకరకాల రీజన్స్ తోటి ఆన్లైన్లో అకామిడేషన్ దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్ లైన్ నుంచుని రూమ్ కోసం అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో పే చేసి మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ పుష్పయాగానికి సంబంధించిన టికెట్ మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలోకి వచ్చి శుభోదయ ఎంట్రీ పాయింట్ ద్వారా మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయించుకొని మీరు వైకుంఠం 1 ద్వారా తిరుమల శ్రీవారిక ఈ పుష్పయాగంలో పాల్గొని తిరుమల శ్రీవారికి సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు డౌట్ అడగండి. డౌట్ చెప్పడానికి మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కానీ, లేదా మన వాట్సాప్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ మీరు ఫాలో అవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మిగిలినటువంటి ప్రతి పవిత్ర పుణ్యక్షేత్ర సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీకు అందడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.